రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక డిగ్రీ కళాశాలల్లో అనేక విశ్వవిద్యాలయాల్లో వారు అనుమతి ఇచ్చి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఆధునిక సాహిత్యంలో వ్యవసాయ ప్రతిఫలనం చేసినటువంటి ఎంపిక చేసిన కొన్ని గ్రంథాలను ఈరోజు మనం ప్రస్తావించుకునేందుకు గాను నిర్దేశించుకున్నాం. దురదృష్టవశాత్తు ఇద్దరు వక్తలు మరికొంతమంది రచయితలను పరిచయం చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయాం. అయినప్పటికీ కూడా కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించుకున్నందుకు తెలుగు శాఖ వారిని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, మన నేల మీద నడయాడినటువంటి కవి తిక్కన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తనదైన శైలిలో బహుముఖీయమైనటువంటి ప్రజ్ఞావంతుడుగా ఈ నేల మీద నుంచి రాయల్ అసోసియేషన్ ఆఫ్ లండన్ పేపర్స్ చేత కూడా కీర్తింపబడినటువంటి వ్యక్తి కృషివరుడు పుస్తకం రాసినటువంటి దూరు రామిరెడ్డి గారు. మనం ఆశ్చర్యపోతాం. ఇవాళ నేను ప్రపంచానికి చేరానంటే శాస్త్ర సాంకేతికత అంతా కూడా మన చేతుల్లో ఉన్నది. అత్యంత సులభమైనటువంటి మార్గాలు ఉన్న టైంలో మనం చేరడం ఏం గొప్ప కాదు. కానీ పెమ్మారెడ్డిపాళెం అనేటువంటి కుగ్రామంలో కూర్చున్నటువంటి ఒక కవి, ఒక రైతు, ఆ రోజుల్లోనే పారసీక కవులతో